ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ కుటుంబాలన్నీ కూడా దీవించునుగాక. మరోసారి వేకువమన్న జామని ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఉదయము కూడా ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపుచూ ఉన్నారు. మరి ఈ ఉదయకాలం కూడా చక్కని వాగ్దానం మరి దేవుని బట్టి పట్టుకు రావడానికి ప్రభు కృప చూపించారు. మరి చిన్న ప్రార్థనతోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము మీరు దర్శిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభువును బట్టి బలముగా నమ్ముతూ ఉన్నాను. ఈ దినము కూడా మరి దేవుడు ఒక మంచి వాగ్దానం మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుడి వాగ్దానం ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనది, ఆశీర్వాదమైనది. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని లేఖనాలు ఆధారంగా చూద్దాం. ఒక్కసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మరొక్కసారి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇది చింత. ఈ రోజుల్లో మన జీవితాల్లో చాలా చింత అనే ప్రభావం ప్రతి మనిషి కూడా భరిస్తూ ఉన్నాం. డబ్బులు లేవు అనే చింత, ఆరోగ్యం లేదు అనే చింత, ఇబ్బందుల మీద ఉన్నాయి అనే చింత, బిడ్డలకు దారి చేయలేకపోయాను అనే చింత, వయసు వచ్చిన కుమార్తెకి, వయసు వచ్చిన మరి కొడుకుకి వివాహం చేయలేకపోయాను అనే చింత, లేదా మరి జరగవలసిన కార్యాలు జరగకపోవడం వల్ల కలిగే చింత. ఇలాగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక చింత తన గుండెల్లో, తన జీవితంలో మోస్తున్నట్లు మనకు కనబడుతూ ఉన్న దైవజనం. అయితే మనం ఎవరి మీద చింత అప్పగిద్దాం అనుకున్నా ఎవరు మోస్తారు చెప్పండి? ఎవరైనా సుఖాన్ని పంచుకోవడానికి నేను రెడీగా ఉంటా అంటారు కానీ, నేను ఇంత బాధతో ఉన్నాను, ఇంత ఇబ్బందితో ఉన్నాను, నా చింత మొయ్యండిరా అంటే ఈ ప్రపంచములో, భూలోకములో ఒకరి చింత మరొకరు మోసేవారు కనబడరు. ఇది నిజమే చెప్తున్నాను. ఎవరు కూడా ఆ చింత మోయడానికి ఇష్టపడే వ్యక్తులుగా ఉండరు. కానీ దేవుడు పలుకుతున్న మాట, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. ఏ బాధను బట్టి నువ్వు కలిగి ఉన్నావు, ఏ దుఃఖాన్ని బట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఏ వ్యాధ నీ కుటుంబాన్ని ఒలిచివేస్తుందో, ఏ చింతను బట్టి నువ్వు బాధపడే వ్యక్తిగా ఉన్నావో, నీ చింత అంతా కూడా దేవుడి మీద వేసి విశ్వాసముతో నువ్వు ప్రార్థించి ఎదురు చూసే వ్యక్తివైతే నీ యావత్తు చింతను కూడా దేవుడు కొట్టివేస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. యావత్తు చింతను కూడా దేవుడు కొట్టివేస్తాడు. యావత్తు సమస్యను కూడా. ఎందుకంటే నీ భారమంతా మోసే ఒక దేవుడు ఉన్నాడు. ఎటువంటి భారాన్నైనా నీకు సుఖం ఇవ్వడానికి, నీకు ఆనందం ఇవ్వడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి భారం మోసే ఒక దేవుడు ఉన్న ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. మానవ జీవితంలో ఉన్న ప్రతి భారాన్ని కూడా ఆయన మొయ్యడానికి లోకానికి వచ్చి మోసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. మానవుడిగా మన మన జీవితంలో ఉన్న ప్రతి వేదన, ప్రతి చింత కూడా నువ్వు దేవుడికి అప్పగించిన వ్యక్తిగా నీ హృదయం మారగలిగితే, దేవుడికి అప్పగించే నీవు ఆయన జరిగించగల సమర్థవంతుడు అని నీవు అంగీకరించే వ్యక్తిగా మారగలిగితే నీ యావత్తు చింతను కూడా మరి ప్రభువు వారు తీసివేస్తారు. చూడండి, బైబిల్ గ్రంథములో మనం గమనిస్తూ ఉంటే మరి ఒక ఒక కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకే ఒక కుమార్తెని కలిగిన వాడు. అతను చాలా సంవత్సరాలు అల్లారు ముద్దుగా తన కుమార్తెని పెంచుకుంటూ యవ్వన కాల దశ వరకు కూడా ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంతో కొనసాగుతున్న సందర్భంలో ఒక దినాన అనారోగ్యంతో మంచాన పడి చనిపోతుంది. ఈ చనిపోయిన బిడ్డ గురించి ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు.
కన్నీరు మున్నీరుగా అతని జీవితం కొనసాగుతూ ఈ టైంలో తన గుండెల్లో ఉన్న చింతంతా ఒక మూట కట్టి సృష్టికర్త దేవుడు తనయుడైన యేసుప్రభు వారి వద్దకు వెళ్ళి నా భారం అప్పగిస్తాను, ఆ దేవుడే నా కుమార్తె బ్రతికిస్తారని చెప్పి చింత తీసుకెళ్లి ప్రభు చేతుల్లో పెడుతూ, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, దయతో నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేయి ఉంచితే నా కుమార్తె బ్రతుకుద్దయ్య అని చెప్తున్నాను. అంటే చింత యావత్తు కూడా మరి తన గుండెల్లో ఉన్న బాధ, తన మనస్సులో ఉన్న బాధ, ఈ యావత్తు చింతను కూడా మరి దేవుడికి అప్పగించడానికి యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మి ఆ యొక్క యజమానిగా ఉన్న అతను ప్రభువు వద్దకెళ్ళాడు దైవజనమ. ఈ చింత ప్రభువుకి అప్పగిచ్చి, నీ చెయ్యి నా కుమార్తె మీద వేస్తే చాలయ్యా, నా కుమార్తె బ్రతుకుద్ది అనే ఒక నమ్మకంతో అడిగినప్పుడు యేసు ప్రభువారు తనతో ఇంటికెళ్ళాడండి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు ముందుకెళ్ళి వారు చింత అప్పగించి, ఆ మందిరము దాటి బయటకొచ్చాక, మళ్ళా మనస్సులో ఆ భారాన్ని మోస్తూ ఉంటారు. హృదయములో ఆ భారాన్ని మోస్తూ ఉంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దైవజనమా. నీకు దేవుడిస్తున్న నీ చింత యావత్తును కూడా దేవుడికి అప్పగించమని మాట్లాడుతున్నా. ఎంత మంచి మాటండి. ఎవరైనా మన జీవితంలో నీ బాధ నాకు అప్పగించు అన్నవారుంటారా? నీ కష్టం నాకు అప్పగించు అన్నవారుంటారా? ఎవరు ఉండరండి. కానీ దేవుడు నీకిస్తున్న వాగ్దానం, నీ చింత యావత్తు నాకు అప్పగించే వ్యక్తిగా మారి, నా ముందు నువ్వు మోకరించి ప్రార్థించి, "నువ్వు చేయగలవు తండ్రి" అని నువ్వు అనగలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటే, ప్రభువు నీకిస్తున్న వాగ్దానం, నీ చింత కొట్టివేసేవాడిగా ప్రభువు ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, శోధన కాలములో మమ్మల్ని కాపాడడానికి కానీ, మా దగ్గరికి వచ్చేవారు కానీ మాకెవరూ కనబడరు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల వేకోత్సవము ద్వారా శోధనలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడివి. ప్రతి ఒక్కరిని కష్టాల్లోంచి, బాధల్లోంచి, శోధనలోంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వేకోత్సవం అన్న ద్వారా ఎంతమంది అయితే ప్రభావ అప్పుల యందు బాధపడుతూ ఉన్నారు, అప్పులనే ఈ బాధ నుంచి విడుదల దయచేసి సమృద్ధి కలిగిన కృప వారి కలగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది ప్రభావ కుటుంబ సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఆటంకాల చేత నలిగిపోతూ ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క మరి సమస్య నుంచి వారి జీవితం నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు లేక 10-20 సంవత్సరాల నుంచి వారు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. చక్కని బిడ్డల చేత వారిని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం చేత మరి అనేక హాస్పిటల్లో మంచాల మీద రోగాలతో ఆయా గృహాల్లో పడి ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఒక స్వస్థత వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇతర దేశాల్లో పని చేసుకుంటానికి వెళ్తున్న బిడ్డలు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఒకవేళ ఆ ప్రాంతాల్లో పని కల్పించబడితే నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వ్యవసాయం చేసే వారిని ఆస్వాదించండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి తండ్రి. అలాగే ప్రభావ మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్న వారిని కొన్ని కృపతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ చదువులో వారి జ్ఞానము దయచేయండి. చదువు పూర్తయిపోయిన వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం వారి కుటుంబాలకు అందించండి తండ్రి. నాయన ఈ తెల్లవారుజామున ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారు, ఏ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు, ఏ గృహాలు ఓపెనింగ్ చేసుకుంటున్నారు, ఏ వ్యాపారం ఓపెనింగ్ చేస్తున్నారు, ఎవరు ఏ ప్రాంతాన్ని ప్రయాణం కడుతున్నారు, ప్రతి ఒక్కరికి ప్రయాణములో ఒక పనుల్లో మీ సహాయం అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రీతిగా నా దేవా, ఇవే కూర్చోమన్న కార్యక్రమాలు చూస్తూ వారి పనిలో ప్రార్థిస్తూ వెళ్తుండగానే గొప్ప కార్యం వారు జరిగించమని దేవ, నానాటికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు బలపరచమని యేసయ్య మడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ చేత, దైవ ప్రేరేపణ చేత ఏర్పరచబడ్డ ఇవే కూర్చోమన్న కార్యక్రమం
తప్పక మిమ్మల్ని బలపరుస్తుందని నేను ప్రభువుని బట్టి నమ్ముతూ ఉన్నాను. మరి దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానం మీ కొరకే దానికి దయచు. తప్పక వేకువజామున కార్యక్రమాలు చూడండి. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక ఈ యొక్క పరిచయాన్ని బలపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలము దీవించి ఆస్వాదించి బలపరచునుగా. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు. అందరికీ వందనాలు.